ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చేటప్పుడు వీరి కంప్లైనింగ్ యాటిట్యూడ్, సనుగుడు కార్యక్రమాలు, గొనుగుడు కార్యక్రమాలు ఎక్కువైపోతాయి. ఏంది మోసే నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా, అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా, తినడానికి ఏం లేదు, తాగడానికి ఏం లేదు అంటూ మొదలుపెట్టారు మనోళ్ళు. కాఫీలు లేవు, టీలు లేవు, టిఫిన్లు లేవు, మనం చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అలాంటిదే చేస్తే ప్రభు అన్నాడు, నా కృపను కొద్దిసేపు వీళ్ళ నుంచి తప్పిస్తాను, ఏమైతుందో చూద్దాం అని తప్పిస్తే తాపకరమైన సర్పములు కాటేస్తే చచ్చారు. అప్పుడు మళ్ళీ మోసే పరిగెట్టుకుంటూ వెళ్ళి, ప్రభువా వీళ్ళందరూ చస్తే ప్రజలు అనుకుంటారు, నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు స్వామి, వద్దు వాళ్ళని బతికి నాయన అంటే ఒక పని చేయి బాబు, నువ్వు ఒక ఇత్తడి సర్పం చేసి ఎత్తి చూపించు. స్వస్థత ఇచ్చిన దేవుడు కనపడలేదు, దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో వచ్చిన ఇత్తడి సర్పం ఏమైంది, దాన్నే నెహుష్టాన్ అంటారు. ప్రభువు మనకిచ్చిన రక్షణ, ప్రభువు మనకిచ్చిన స్వస్థత ఇవన్నీ మర్చిపోయి మధ్యలో ఎవరో సాయం వచ్చింటాడు. ఒక ఆయన మన నెత్తి మీద చేసి ప్రార్థన చేసి ఉంటాడు. మధ్యలో ఎవరో ఒక అక్క వచ్చింటది. ఆ అక్క మనకు ధూపదీప నైవేద్యాలు వేయటానికి కావలసినటువంటి ఒక విగ్రహంగా మారిపోతుంది. సహోదరుడా సహోదరి, జ్ఞాపకం ఉంచుకోండి, పరిపక్వత అనేది ప్రజలను గౌరవించటం వరకు ఆగిపోతే పర్వాలేదు, కానీ గౌరవించటాన్ని దాటి ప్రజలకు లేకపోతే ఆ దైవజనులకు దేవుని స్థానం ఇస్తే అది పరిపక్వత కాదు, అది అబాసు పాలవటం. మీరు అబాసు పాలవుతారు. మీరు ఏ దైవజనునికైతే ఆ స్థానాన్ని ఇస్తున్నారో వారిని కూడా కించపరిచిన వారు అవుతారు. ఎందుకు వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా నన్ను అలా చేయండి అని కదా? దేవుని లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కారణంగా మాత్రమే మనము ఈ సంఘ ఆవరణాన్ని శుద్ధిపరచుకోవాలి. అంతేకాని మనం కట్టుకున్నా పెట్టుకున్న కొత్త కోట గోడల వల్ల లేకపోతే పేక మెడల లాంటి మన ఆలోచనల వల్ల కడతాను అనంటే అవి విగ్రహాలై కూర్చుంటాయి. వాటినే ఈరోజు డినామినేషన్లుగా పిలుస్తారు, వాటినే ఈరోజు సంఘాలుగా పిలుస్తారు. కుల సంఘాలు కట్టుకుని దానికి యేసు ప్రభు పేరు పెట్టేస్తే చర్చ్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదొక విగ్రహం. జాగ్రత్త పడాలి.